జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం. 2010లో బీటెక్ పూర్తి చేశాను. ఇంతవరకు ఉద్యోగం లేదు. నాలాగే ఇట్లా ఎంతో మంది అమీర్పేటలో ఉంటారు, హైదరాబాద్ లో. ఎందుకు ఉద్యోగ అవకాశాలు లేవు? ఎక్కడ లోపం ఉంది? ఎంతో సంవత్సరానికి 2 లక్షల మంది బయటకు వస్తే 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి. 10,000లో మళ్ళా కొద్దిమంది వదిలేస్తున్నారు. కానీ మిగిలిన జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆయనకి ఎందుకు జాబ్ దొరకడం లేదో మీరు చెప్పగలరా? మీరు చెప్పండి, ఎందుకు దొరకడం లేదు మీరే చెప్పండి. ఆయన ఎలక్ట్రానిక్స్ చదివాడు, సాఫ్ట్వేర్ లో జాబ్ ట్రై చేస్తున్నాడు, 2 ఏళ్లుగా ట్రై చేస్తున్నాడు, ఇంకా జాబ్ దొరకలేదంట. ఎందుకు దొరకడం లేదు? హెవీ కాంపిటీషన్. చెప్పండి. చదువుకున్నది ఒకటైతే ఇంకొక జాబ్ కోసం వెతికితే ఎక్కడ దొరుకుతాయి సార్ జాబ్? అవునా? ఇప్పుడు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? వాళ్ళ బ్రాంచెస్ ఏంటి కనుక్కోండి. అదే ఒక క్లారిటీ ఉండాలి కదా. ఏ క్లారిటీ అన్నది కాదు. ట్రిపుల్ మెకానికల్ కాదు, ప్రతి ఒక్కరు క్యాంపస్ లో ప్లేస్ అవుతున్నారు. వాళ్ళ బ్రాంచ్ కు చేసే జాబ్ తో సంబంధం లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ సైడ్ నేను ట్రై చేస్తున్నాను. అవకాశాలు లేకపోతే మీరు సృష్టించుకోవాలి. మీకు ఎన్నో నేర్పించారు కదా ప్రయోగాలు చేయడం. ఏం చదువుతున్నా? నేను డిగ్రీ చదువుతున్నాను సార్. ఏ బ్రాంచ్? BSc MPC. తర్వాత ఏం చేస్తావు? నాకా డిగ్రీ కంప్లీట్ నాకు 22 years వస్తాయి. అప్పుడు నేను ఎస్ఐ ట్రై చేయాలనుకుంటారా? ఒకవేళ లేకపోయినట్లయితే MSc కంప్లీట్ చేసి ఆ 2 క్లారిటీ ఉండాలి కదా. అంతేగాని అవకాశాలు లేవు, ఉద్యోగాలు ఇవ్వడం అమ్మాయి వెంటబడిపో కదా. ఓకే, ఇప్పుడు ఆయన చెయ్యకూడని పనులు చేయడానికి ఉద్యోగం రాలేదు అంటున్నావు నువ్వు. ఆయన ఏమంటున్నాడు? లేదా ఇండైరెక్ట్ గా ఓ రకంగా పరోక్షంగా నువ్వు సరైన సబ్జెక్ట్ చదువుకోలేదు, సరైన టాలెంట్ లేదు, అందుకే ఉద్యోగం రావట్లేదు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఇంకా పాస్ కాలేదు, ఓసారి బయటికి రా, నీకు తెలుస్తుంది అంటున్నాడు. కరెక్ట్ కరెక్ట్, అదే ఆయన అంటున్నాడు. కరెక్ట్. ఇప్పుడు ఆయన ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం ఏంటో అనేది చర్చించేదానికే మనం ఈ రోజు వచ్చి ఇక్కడ పెడుతున్న కార్యక్రమం పేరు గుడ్, వెరీ గుడ్. అందుకనే ఈ సమస్యకు పరిష్కారం చేయాలంటే ఇందాక ఒక ప్రశ్న అడిగాను. ప్రభుత్వం అంటే యూత్ భయపడతారా, యూత్ అంటే ప్రభుత్వం భయపడుతుందా అన్నాం. మీరేమన్నారు? యూత్ అంటే ప్రభుత్వం భయపడుతుంది. వాళ్ళని ఏ విధంగా భయపడతారు మీరు? ఏ విధంగా భయపడతారు మీరు వాళ్ళని? ఓటు హక్కుతో. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎవరు చెప్పింది? నువ్వు ఒక్క మాట మాట్లాడినందుకే నువ్వు బెస్ట్ స్పీకర్ అయిపోయావురా. రా 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 రా. నీ పేరేంటి? రాజు. ఒక్క మాట మాట్లాడి ఈరోజు బెస్ట్ స్పీకర్ అయిన వాడు రాజు. ఓకే, సో నువ్వు కూడా మంచి ఆన్సర్ ఇస్తా, నీకు ఇస్తావు ఆన్సర్ ఒకటే. ఓటు హక్కు సద్వినియోగం చేసుకొని యువత మన సత్తా చూపించాలి ప్రభుత్వానికి అన్నాడు. కాబట్టి యువతకు సంబంధించి ఏ సమస్యను మనము ప్రభుత్వాన్ని పరిష్కారం చెయ్యమనాలి అనేది ఒకటి. ఫస్ట్ క్వశ్చన్ నిరుద్యోగం. వెరీ గుడ్. రెండో క్వశ్చన్, ప్రభుత్వానికి యువత భవిష్యత్తుకి, అంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి రేపు రాబోయే మీ భవిష్యత్తుకి ఏమన్నా సంబంధం ఉందా లేదా? వెరీ గుడ్.
ఈ రెండు అంశాల మీద కూడా మీరు ఎవరైనా కూడా వచ్చి ఇంకొద్దిసేపు మాట్లాడచ్చు. మీరు ఈ రెండు అంశాల మీద మాట్లాడాలంటే మీరు మాట్లాడండి. ఆయన అడిగిన క్వశ్చన్లకు భయపడి స్టాప్ మీరు ఆగండి. ఇంకా ఉన్నారు మిమ్మల్ని అడిగేవాళ్ళు. సార్ నా పేరు ఉమాశంకర్ అండి. నేను బీటెక్ చేశాను. అందరూ అంటున్నారు టాలెంట్ 2002, 2003 వరకు మనకు అవకాశాలు ఎట్లున్నాయి? ఈ అవకాశం ఎట్లా వచ్చింది? మనకి ఎందుకు లేవు అవకాశాలు? ఆ రోజున ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా ఏమండి? ఆ రోజున ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అందరు కల్పించిన అవకాశాలని. టాలెంట్ ఉన్నా సరే అవకాశాలు ఏం చేస్తాం? ఏం చేయలేం. అందరూ టాలెంట్ అంటున్నారు. అవకాశాలు ఉంటే టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవచ్చు. మనం ఏంటనేది 2002, 2003 ఉన్నాయి. మా అన్నోళ్ళు నేను బీటెక్ చేసినప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను బీటెక్ చేసి బయట చేసేసరికి ఏం లేవు అవకాశాలు. ఎందుకంటే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడు అవినీతి వాళ్ళ బంధువులు వాళ్ళు చేసుకుంటారు కానీ యువత గురించి పట్టించుకోవట్లేదు. మన యువత ఏంటంటే మన టాపిక్ ఏంటంటే యువత అనేది ఎట్లా డెవలప్ అవ్వాలి టాపిక్ కానీ మనకి డిస్కషన్ ఏంటంటే పట్టుకోవడు. డిస్కషన్ ఏంటంటే మనం ఎట్లా డెవలప్ అవ్వాలి, మన దానికి మార్గాలు ఏంటి ఇవి డిస్కస్ చేసుకోవాలి. కానీ ప్రభుత్వం మనం ఏం చేస్తే మారుతుంది? ఒకటి ఓటు మన చేతిలో ఉంది. సో యువత ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టాలంటే మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి, మంచి నాయకుడు ఎన్నుకోవాలి. ఇట్లా మనం ముందుకెళ్ళాలి. కానీ సో అవకాశాలు మన టాలెంట్ ఉంది నేను బయట చేసుకుంటారంటే మనం చదివింది ఎక్కడ, మనం చేసేది ఎక్కడ? ఎక్కడైనా చేయొచ్చు. మనం ఎందుకు పోవాలి? మనకు అవకాశం ఉన్నప్పుడు. సో నా అభిప్రాయం ఏంటంటే ఎవడైనా కూడా టాలెంట్ ఉన్నప్పుడు కూడా మనం రైట్ ప్రభుత్వం ఎన్నుకుందాం. సో ఇప్పుడున్న అవినీతి ప్రభుత్వాన్ని మనం అంతా అపోజ్ చేసి ఇప్పుడు చూస్తాం, టీవీ చూస్తున్నాం, రోజు చూస్తూనే ఉన్నాం, మనం చదువుతున్నాం. మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఓటు వస్తుంది. తను వేయట్లే ఓటు మనం వెళ్ళి కరెక్ట్ అయిన ప్రభుత్వానికి మనం ఓటు వేయట్లేదు. టీవీల ముందు కూర్చొని ఆయన మంచి నాయకుడు ఈయన మంచి నాయకుడు అంటున్నాం కానీ ఆయనకి ఓటు వేస్తే ఆయన గెలిచాడు. ఆయన మనకేం చేస్తాడు? మనం టీవీల ముందు కూర్చొని మనం ఊరికే మాటలు చెప్పుకుంటే ఏం గెలుస్తాం? ఏం గెలవు. సారీ అండి, పార్టీలను వ్యక్తులను వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. యువపదం యువత సమస్యల గురించి మాట్లాడుకోండి. సో మన టీవీలు చూస్తున్నాం. సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే టాలెంట్ ఎవరికి ఉంటుంది, సో దానికి డౌట్ లేదు. చదువు ఉన్న అవకాశాలు పెంచుకోవాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి? మన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ ఎన్నుకుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, అవకాశాలు వస్తాయి. ఇట్లా మన భవిష్యత్తు మనమే మార్చుకోవాలి. ఏంటంటే ఓటు ఒక మంచి నాయకుడికి ఏంటి, మీ భవిష్యత్తు మీరే మార్చుకోండి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. ఇంకో మంచి స్పీకర్ కింద నుంచే మాట్లాడేశాడు. ఆయనకు ఒక మంచి బహుమతి ఇవ్వాలి కాబట్టి అతన్ని కూడా బెస్ట్ స్పీకర్ తీసుకునే దానికి పైకి రమ్మని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈయనకు ఓన్లీ సర్టిఫికేట్ ఇవ్వాలా, బెస్ట్ స్పీకర్ ఇవ్వాలా? రెండు ఇవ్వాలా? షూరా? రెండు ఇద్దాం. ఎందుకంటే ఈయన చెప్పిన ప్రకారం ఆయన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నట్టుంది. వెళ్తే ఓన్లీ సర్టిఫికేట్ పట్టుకొస్తే తిరిగి పంపించేస్తుందేమో, అందుకని రెండు ఇస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్పీకర్ కృష్ణ. అందరూ కృష్ణ గారికి ఒక్కసారి గట్టిగా క్లాస్ సపోర్ట్ చేయండి. ఇంజనీరింగ్ చదువుతున్నా, ఫైనల్ ఇయర్. ఇప్పుడు నేను ఒక దగ్గర పెట్టుకొని మాట్లాడు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనమాట. వెనకాల కూర్చుంటా. ఇప్పుడు అయినంత మాత్రం ప్రతి బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మాత్రం తెలివి ఉంది, టాలెంటెడ్ ఫెలోస్ అని అందరూ అనుకుంటారు. దానికి ఇప్పుడు మనం కంపెనీకి పోయినామనుకో, కొత్తగా పోతాం మనము. వెళ్ళినంత మాత్రం వాళ్ళ పర్సెంటేజ్ చూసి ఇప్పుడు తొలగించేస్తారనమాట స్టూడెంట్స్ అందరినీ. బట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇందువలన కంపెనీలు కొంచెం అవగాహన పెట్టుకొని కల్పించాలని చూస్తున్నా. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మా ఫ్రెండ్ విశ్వ చెప్పాడు ఇండస్ట్రీస్ ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు అని. బట్ గవర్నమెంట్ అనేది కొంచెం సబ్సిడీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీస్ కి కొద్దిగా. అంటే వాళ్ళు ఏమని సబ్సిడీ ప్రొవైడ్ చేస్తున్నట్టు ఇక్కడ లోకల్ ని మనం ఇంప్రూవ్మెంట్ చేస్తాము అని వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. బట్ డ్యూ టు కరప్షన్ ఇంకా రికమెండేషన్ ద్వారా జాబ్స్ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళకి వండుకుంటూ పోతున్నాయి. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. ఇందాక వచ్చిన వాళ్ళు చాలా మంది నా భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు, కొంచెం మంది నా భవిష్యత్తు బాగుండదు అన్నారు, కొంచెం మంది దేవుడి మీద ఆధారపడింది అన్నారు, కొంచెం మంది నా చేతుల్లో ఉందన్నారు. మీ అభిప్రాయం ఏంటి యువత భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్తు గురించి? మా భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఏమొచ్చి
మీరు ఎంఎస్ చేయాలనుకుంటున్నారు? ఎక్కడ? ఏదన్నా ఇక్కడ మంచి ఎంఎస్ అంటే అమెరికాలో జిఆర్ఈ రాస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పటివరకు వచ్చిన స్పీకర్స్ అయితే మొదటి వ్యక్తి మనం చూసాము ఇంజనీరింగ్ చదివిన తర్వాత అమెరికా వెళ్తాను అంటున్నాడు. ఓకే, వెరీ గుడ్. అందరూ క్లాస్ కనుక ఉన్నత చదువులకు వెళ్తా అంటున్నాడు. మీరు ఇంజనీరింగ్ ఏం బ్రాంచ్ చేస్తున్నారు? ఈసీ. ఎంఎస్ దేంట్లో చేస్తారు? ఎంఎస్ ఏ సబ్జెక్ట్ లో చేస్తారు? లేదు, మీరు మాస్టర్స్ చదువుతున్నారు కదా. ఎంఎస్ జిఆర్ఈ రాస్తున్నాను, అమెరికా వెళ్తా అంటున్నాను. అమెరికాకి వెళ్ళి ఎంఎస్ ఏ ఫీల్డ్ లో చేస్తారు అంటారు? ఇంకా డిసైడ్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే. మీలో ఎవరైనా ఈయన భవిష్యత్తు గురించి సూచనలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఈయన ఏం చేస్తే బాగుంటుంది? ఎవరైనా? ఆయనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఎంఎస్ చదవాలి, కానీ ఏం చదవాలి అనేది. కానీ ఖచ్చితంగా చదవడానికి వెళ్తారు మీరు. ఓకే, వెరీ గుడ్. మీరు అడుగుతారా? వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు కదండి. మన ఇండియాలోనే చదవకుండా అమెరికాకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అక్కడికి పోతే ఇక్కడ తర్వాత వచ్చినాక జాబ్ దొరుకుతాయని అంతే. పెద్దగా ఇక్కడ ఫారినర్ అంటే ఫారిన్ లో చదివి వచ్చిన వాళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయని పోతున్నాం. మన ఇండియాలో చదివితే ఎందుకు అవకాశాలు రాలేకపోతున్నాయి? ఎందుకంటే ఇక్కడ మామూలుగా పెద్ద కాలేజ్ ఒక పేరు వస్తుంది ఫారిన్ అంటే. ఇండియాలో ఉండి ఫారిన్ అంటే పేరు వచ్చినప్పుడు మన ఇండియా కూడా అదే పేరులోనే మన ఇండియా కూడా అదే పేరు రావాలనేసి మీరు ట్రై చేసి కదా. మళ్ళీ ఫారెన్ కి ఎందుకు వెళ్ళాలి? ఏదో చిన్న ఏం అంతే, అదొక ఇమేజ్ అంతే. ఆ ఇమేజ్ మన ఇండియాకి తేవాలని ట్రై చేయొచ్చు కదా మీరు. ఓకే, ఆడియన్స్ అడుగుదామా? అడగచ్చా? మీ అభిప్రాయంలో ఈయన అమెరికాకి వెళ్తే ఒక ఇమేజ్ వస్తుంది అంటున్నాడు. ఆయనేమో ఇండియాలోనే చదువుకొని ఇమేజ్ సంపాదించు అంటున్నాడు. అమెరికాకి వెళ్తేనే ఇమేజ్ వస్తుంది అని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు చూపండి. నువ్వు ఒక్కడే, ఇద్దరు. ఇండియాలో ఉండే చదువుకొని ఇమేజ్ సంపాదించవచ్చు అని ఎంతమంది అనుకుంటున్నారు? కాదు, ఇక్కడ ఇమేజ్ వచ్చిన వాళ్ళు ఒక పేరు చెప్తారా ఏమన్నా? ఇంకా ఎవరికి అంత స్టడీస్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలా చెప్పుకున్న ఇలా ఉంటారు. అలాగే అనుకోకూడదు. అక్కడికే వెళ్ళి చదువుకోవాలనుకుంటే అది డబ్బున్న వాళ్ళు కొని, డబ్బు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారని ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే నువ్వు చెప్పిన ఆన్సర్ డబ్బులు బాగా కూడా ఏం పెద్దగా ఉంటాయి. స్కూల్ ఏమో అని నీలో ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఇమేజ్ తెచ్చుకుంటున్నా అంటున్నావు. ఏం లేదండి, అదేదో చిన్నపిన్న ఒక ఏం అనేది అంతే, అందుకని పోతున్నా అంతే. నువ్వు ఏం అనుకున్నావు కానీ నువ్వు భవితకు ఏమి సూచనలు ఇవ్వట్లేదు. అది ఓకే, ఎటు వచ్చి హిందూపూర్ ప్రజలు నిన్ను అమెరికాకి పోనిచ్చేటట్టు లేరు కాబట్టి ఓకే. సో ఇప్పుడు ఈయన చెప్పింది అక్కడికి వెళ్ళి అమెరికాలో చదువుకుంటే ఆ డిగ్రీ ఉంటే మళ్ళీ తిరిగి ఇండియాకు వస్తే ఉద్యోగ అవకాశాలు ఇంకా మెరుగుగా ఉంటాయని ఆయన భావిస్తున్నాడు. ఇండియాలో ఉన్న డిగ్రీ సంపాదిస్తే దానివల్ల ఒక మంచి ఉద్యోగం రాకపోవచ్చు అనే భయంతో ఉన్నాడు. ఓకే, అది ఆయన ప్రకారం మన భవిష్యత్తు బాగుండాలంటే విదేశాల్లో చదువుకొని రావాలంటున్నాడు. అఫ్ కోర్స్ దాన్ని మీరు చాలా మంది ఏకీభవించడం లేదు, కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మనం అందరి అభిప్రాయాలు కూడా గౌరవించాలి కాబట్టి ఈయన అభిప్రాయం గౌరవిస్తూ ఈయనకు కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తూ యువపదంలో పాల్గొన్నందుకు యువపదం జిల్లా కన్వీనర్ తరఫున టీం తరఫున అభినందనలు చెప్తూ ధన్యవాదాలు చెప్తూ